శ్లోకము 39 ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రజిహ్యసి. ఇది సాంఖ్య జ్ఞాన దృష్టితో చెప్పాను. ఇప్పుడు యోగం కర్మ మార్గం గురించి విను. ఆ బుద్ధితో కర్మబంధం నుండి విముక్తి పొందవచ్చు. శ్లోకము 40 నేహాభిక్రమణాసోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగమార్గంలో ఏ ప్రయత్నం వృధా కాదు. స్వల్పమైన కర్మయోగా కూడా మహాభయాల నుండి రక్షిస్తుంది. శ్లోకము 41 వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. ఓ కురునందన, స్థిరమైన ఏకాగ్రచిత్తులైన వారికి బుద్ధి ఒక్కటే ఉంటుంది. కాని అస్థిరమైన వారి బుద్ధి అనేక దారులలో వ్యాపించి ఉంటుంది. శ్లోకము 42 మరియు శ్లోకము యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరతాః పార్థా నాణ్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మఫలప్రదాం క్రియావిశేషబహుళాం భోగేశ్వర్యగతిం ప్రతి. అజ్ఞానులు వేదాలలోని ఆర్భాటమయమైన మాటలలో మునిగి ఉంటారు. స్వర్గం, ఫలాలు, భోగాలు వీటినే లక్ష్యంగా చూసి వాటిలోనే పరమార్థం ఉందని నమ్ముతారు. శ్లోకము 44 భోగేశ్వర్య ప్రసక్తానాం తయ్యాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధో న విధీయతే. భోగాలపై మమకారం కలిగిన వారి మనస్సు భ్రమిస్తుంది. వారికి స్థిరమైన బుద్ధి లేదా సమాధి సాధ్యం కాదు. శ్లోకము 45 త్రైగుణ్య విషయ వేదా నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదాలు 3 గుణాల సత్వ, రజస్, తమస్, ప్రకృతిని వివరిస్తాయి. నీవు ఆ గుణాలకి అతీతుడై సమతలో నిలిచి ఆత్మస్థితి సాధించు.